ప్రేక్షకులకు వినోదాన్ని అందించే సాధనలలో సినిమా ప్రధానంగా నిలుస్తుంది అనే విషయం అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ప్రతి శుక్రవారం థియేటర్లోకి కొత్త సినిమాలు వచ్చాయి. ఆ రోజుల్లో సినిమా చూడాలంటే థియేటర్ తప్ప మరో వేదిక లేదు కాబట్టి థియేటర్లనే ఆశ్రయించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రకరకాల మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో ఎవరికి నచ్చిన సినిమాను వారు చూడగలుగుతున్నారు. కొందరు థియేటర్లో సినిమాలు చూసేందుకు ఇష్టపడతారు. మరికొందరు అదే సినిమా కోసం ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేస్తారు. ఇటీవలి కాలంలో థియేటర్లకు గట్టి పోటీనిస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తీసుకురావడంలో ఓటీటీ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎంత పెద్ద సినిమా అయినా ఏదో ఒక ఓటీటీ సంస్థ ద్వారా స్ట్రీమింగ్ కావాల్సిందే. దాంతో సినిమా రిలీజ్ అయిన నెల రోజులు గ్యాప్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలా ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు ప్రేక్షకులకు వినోదాల విందు చేయబోతున్నాయి. ఈ సినిమాల వివరాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. తను చేసే ప్రతి సినిమా విభిన్నంగా ఉండాలని కోరుకునే హీరోల్లో ధనుష్ ఒకరు. ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించేందుకు ఇటీవల ఇడ్లీ కొట్టు చిత్రంతో థియేటర్లోకి వచ్చారు ధనుష్. జీవితంలో మనం ఏ పని చేసినా కేవలం ఆదాయం కోసం కాకుండా ఆస్వాదిస్తూ చేయాలి అనే సందేశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. స్వీయ దర్శకత్వంలో ధనుష్ నటించిన ఈ సినిమా తమిళ్లో రూపొందింది. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో అక్టోబర్ 29 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో మానవీయ విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకువెళ్లి చక్కని అనుభూతిని కలిగించిన మరో సినిమా కొత్తలోక చాప్టర్ 1. మలయాళంలో రూపొందిన ఈ సినిమా అందరి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ సూపర్ పవర్స్ ఉన్న చంద్ర పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమా తెలుగులో రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మలయాళంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ అక్టోబర్ 31 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన సినిమా కాంతారా చాప్టర్ 1. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆధ్యాత్మిక వైపు నడిపించింది. ఈ సినిమాలో రిషబ్ పర్ఫార్మెన్స్, సంగీతం ప్రేక్షకులు మైమర్చిపోయి సినిమా చూసేలా చేశాయి. ఈ సినిమా అక్టోబర్ 31న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇలా థియేటర్లలో ప్రేక్షకాదరణ పొందిన ఈ 3 సినిమాలు ఇప్పుడు ఇంటిలోకి వచ్చేశాయి. ఇంటిల్లిపాది ఈ సినిమాలను చూసి ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉన్నారు.